అంటే గురువుగారు చిన్నప్పుడు మనం ఇట్లా చేతులు ముడుచుకొని ఉండడం వల్ల ఆ గీతలు ఏర్పడినవే తప్ప ఇలాంటి రేఖలేం కాదు అని చాలా మంది అంటూ ఉంటారు కదా! ఇది వాస్తవమేనా పోనీ? ప్రతి మనిషి, ప్రతి జననం, ప్రతి ఒక్క జీవికి హ్మ్. చేతులు ముడుస్తూనే ఉంటుంది. అవును. ఇప్పుడు అమ్మ మనిషే కాక జీవకోటి రాసులు కూడా అలాగనే ముడుచుకొని ఉంటాయి. హ్మ్. మరి మానవ జన్మకే రేఖలు ఎందుకు వచ్చాయి? ఓకే. మనిషి జననానికి, మనిషి మరణానికి కొన్ని గీతా బలాలు, జాతక చక్రాలు, కొన్ని దివ్యమైన బంధనలు ఖచ్చితమైన దారిలో నడుస్తూ ఉంటాయి. హ్మ్. ఒక మానవుడే జననానికి ఉండి జననానికే ఆయన ఒక్కడే ముడుచుకొని కూర్చోలే. సమస్త జీవకోటి జననాలు అలాగనే ముడుచుకొని జననాన్ని ప్రతి మనిషి మనుగడకి హ్మ్. ఏ జీవైనా తల్లి గర్భంలో అలాగనే ఉంటుంది. ఓకే. ఇగో ఏదైనా మొక్కితే దేవుడు, తొక్కితే రాయి. ఓకే. మనిషికి కావలసిన జీవన బంధన, హ్మ్. నేత్ర బంధన, దీనికి సంబంధించిన సమస్త వేదం ఉంది. ఓకే. జ్యోతిష్య శాస్త్రములో హ్మ్. ప్రతి ఒక్క జీవనానికి హస్త సాముద్రికం అనేది ఖచ్చితమైన మనుగడ ఉంది. ఓకే. ముఖ తేజస్సును బట్టి చెప్పేది ఫేస్ రెడీ, ఈ ఓకే. ఫేస్ ను బట్టి చెప్పేది ఉంది. హ్మ్. తాళపత్ర గ్రంథాన్ని బట్టి కూడా మనిషి జీవన చక్రాన్ని చెప్పేది ఉంది. నాలుగోది తను జన్మించిన గడియను బట్టి ఏ గ్రహస్థితిలో జన్మించాడు, ఏ టైంలో జన్మించాడు, ఏ దోషంలో జన్మించాడు, ఏ దోష ప్రభావితమైన దాన్ని ఏ విధమైన చర్యలో తీసుకెళ్లొచ్చు హ్మ్. అనే దాన్ని కూడా మనం జాతక చక్రాన్ని ముఖ్యంగా రాయగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి మనుగడలో మానవ జన్మ అతీతమైనది. దీంట్లో చాలా రకాలుగా జాతక చక్రాన్ని పరిశీలించుకుంటూ, చాలా విధాలుగా జ్యోతిష్య శాస్త్రాన్ని పండించుకుంటూ, వీటికి సంబంధించిన 4 రకాలుగా మనం వేదాన్ని చెప్పగలుగుతాం. అంటే గురువుగారు మీరు ఇప్పుడు ఫేస్ రీడింగ్ అన్నారు, అలాగే హస్త సాముద్రికం, అలాగే మన పుట్టిన గడియ అన్నారు. ఈ మూడిట్లో మన జాతకం ఒకటే ఉంటుందా? సెపరేట్ ఉంటుందా? మూడిట్లో ఏ విధంగా చూసినా ఒక విధమైన చర్య తెలుస్తుంది. ఓకే. జాతక చక్రం పలు విధాలు కాదు, చెప్పేది 10 విధాలు. ఓకే. కానీ మనిషి జీవనం అనేది ఒక విధంగానే బయటకు వస్తుంది. హ్మ్. నీకు ఉండవలసిన సాముద్రికమైన చక్రమైనా అలాగనే చెప్పగలుగుతారు. ఓకే. ఫేస్ రీడింగ్ అయినా అలాగనే చెప్పగలుగుతారు. హ్మ్. తాళపత్ర బంధమైనా అలాగనే ఉంటుంది. ఓకే. కొన్ని అవాంతరాలకి లోతుపాతులు తెలుసుకోవటమే ఒక్కొక్క దాని సెక్షన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు 1వ తరగతి నువ్వు డాక్టర్ చదివిన దానికి తేడా లేదా తల్లి? ఉంది. హస్త సాముద్రికం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, హ్మ్. తర్వాత ఫేస్ రీడింగ్ 10 నుంచి డిగ్రీ వరకు, ఓకే. ఆ తర్వాత తాళపత్ర గంధం డాక్టర్ సెక్షన్ వరకు. ఓకే. మనిషి జీవనానికి లాస్ట్ బంధన వచ్చేది ఇంకొక దారి. ఓకే. ఒక్కొక్క దారికి ఒక్కొక్క బంధన ఏర్పడి ఉంటుందన్నమాట.